హాయ్ హలో లెర్న్ మోర్ మ్యాథ్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం అభ్యాసం 12.1లో ఉన్నటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము. సో ఇది ఫస్ట్ ప్రాబ్లం. సో చూడండి ఏమడుగుతున్నాడో, భూమిపై ఒక టవర్ నిటారుగా నిలిచి ఉంది. ఆ టవర్ అడుగు భాగం నుండి 15 మీటర్ల దూరం నుండి ఆ టవర్ పై కొన 45 డిగ్రీల ఊర్ధ్వ కోణంలో పరిశీలించబడింది. ఆ టవర్ ఎత్తు ఎంత? సో ఇది మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లము. సో ఈ ప్రాబ్లంకు సరిపడేటువంటి ఫిగర్ కనుక కరెక్ట్గా గీయగలిగితే మనం దాన్ని ఈజీగా సాల్వ్ చేయడం వస్తుంది. సో ఈ చాప్టర్ అప్లికేషన్స్ ట్రిగ్నామెట్రీ త్రికోణమితి అనువర్తనాలలో ఇచ్చిన ప్రాబ్లంని కరెక్ట్గా చదివి అర్థం చేసుకొని ఆ ప్రాబ్లంకి సరిపడేటువంటి ఫిగర్ని కరెక్ట్గా గీస్తే సో మనం దాదాపుగా 50% ప్రాబ్లం కంప్లీట్ చేసినట్లే. సో చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాబ్లంకి మనం ఫిగర్ గీయాలి. సో ఒక టవర్ నిటారుగా నిలబడి ఉంది అంటున్నాడు. సో ఇది భూమి అనుకున్నట్లయితే సో ఇది టవర్ అనుకుందాము. సో ఈ టవర్ అడుగు భాగం నుండి, సో ఇక్కడ బి అనేది టవర్ అడుగు భాగము, ఇక్కడ నుండి 15 మీటర్ల దూరంలో ఆ టవర్ పై కొన అంటే ఇక్కడికి ఇది 15 మీటర్ల దూరం అనుకుందాము. సో ఇక్కడ నుండి టవర్ పై కొనను సి అనుకున్నట్లయితే పాయింట్ ఏ నుండి ఇది అబ్జర్వ్ చేయబడింది. ఎలా? 45 డిగ్రీల ఊర్ధ్వ కోణంతో అబ్జర్వ్ చేయబడింది అంటున్నాడు. సో ఇప్పుడు ఇది మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం యొక్క ఫిగర్. సో ఇందులో బీసీ అనేది టవర్ యొక్క ఎత్తు, ఏబి అనేది టవర్ అడుగు భాగం నుండి పరిశీలించేటువంటి బిందువు గల దూరము. సో ఇక్కడ ఊర్ధ్వ కోణము 45 డిగ్రీస్ అన్నాడు. సో దీన్ని మనం ఇక్కడ టవర్ యొక్క ఎత్తు కనుక్కోమంటున్నాడు. ఏ విధంగా మనం సాల్వ్ చేస్తామో చూడండి. టవర్ ఎత్తు ఏసీ = మీటర్స్ అనుకుందాము. సో టవర్ అడుగు భాగం నుండి పరిశీలన బిందువు ఏకు గల దూరం ఇది ఏబి = 15 మీటర్సు. ఊర్ధ్వ కోణం యాంగిల్ బిఏసి = 45 డిగ్రీస్ అని ఇచ్చాడు. సో ఇప్పుడు ఇక్కడ మనం గీసినటువంటి ఫిగర్ ఒక లంబకోణ త్రిభుజం ఏర్పడింది. సో ఈ లంబకోణ త్రిభుజం ఏబిసిలో మనకు ఒక కోణం తెలుసు, అంటే లంబకోణం కాకుండా మిగతా 2 కోణాలలో ఒక కోణం తెలుసు, ఒక భుజం తెలుసు. సో ఇప్పుడు మనం ఏ భుజం కనుక్కోవాలో చూడండి. ఏబి తెలుసు, మనం బీసీ కనుక్కోవాలి. సో ఇక్కడ కోణం 45 డిగ్రీస్ ఉంది కాబట్టి ఈ 45 డిగ్రీస్కి ఎదురుగా ఉన్నది బీసీ కాబట్టి మనం కనుక్కోవాల్సినటువంటిది ఏమవుతుంది? ఎదుటి భుజం అవుతుంది. తెలిసినటువంటిది ఆసన్న భుజం. సో ఇప్పుడు ఎదుటి భుజం ఆసన్న భుజం ఈ రెండింటి యొక్క నిష్పత్తిని మనం tan θగా చెప్తాము. సో ఇక్కడ మనం త్రికోణమితియ నిష్పత్తి tan ఉపయోగించాలి. సో త్రిభుజం ఏబిసి నుండి ఇప్పుడు tan 45 ఏమవుతుందో రాస్తున్నా చూడండి. సో tan 45 డిగ్రీస్ అంటే 45 డిగ్రీస్కి ఎదురుగా ఉన్నటువంటి భుజము బై ఆసన్న భుజం. 45 డిగ్రీస్కి ఎదురుగా ఉన్నటువంటి భుజము బీసీ అవుతుంది, ఆసన్న భుజమేమో ఏబి అవుతుంది. ఏబి లేదా బిఏ ఏదైనా ఒకటే. సో ఇప్పుడు దీని నుంచి మనం టవర్ యొక్క ఎత్తు బీసీని కనుక్కోవాలి. tan 45 డిగ్రీస్ యొక్క విలువ 1 అవుతుంది. సో బీసీ అంటే మనం టవర్ యొక్క ఎత్తును స్మాల్ హెచ్ అనుకున్నాము. ఏబి మనకి ఇచ్చాడు 15 మీటర్స్. సో 15 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే మనకు హెచ్ = 1 × 15 అంటే 15 అవుతుంది, 15 మీటర్స్. దేర్ఫోర్ టవర్ యొక్క ఎత్తు ఎంత అన్నట్లు? 15 మీటర్స్. సో దేర్ఫోర్ టవర్ యొక్క ఎత్తు = 15 మీటర్స్. చాలా ఈజీ. సో ఇచ్చిన ప్రాబ్లంను జాగ్రత్తగా చదవాలి, అర్థం చేసుకొని కరెక్ట్ ఫిగర్ గీయాలి. ఆ ఫిగర్లో మనకు ఏ భుజం తెలుసు, ఏ భుజం కనుక్కోవాలని ఆలోచించి సో మనకున్నటువంటి త్రికోణమితియ నిష్పత్తులలో సైన్, కాస్, టాన్ ఈ మూడిట్లలో ఏది ఉపయోగించాలని మనకు అర్థమైతే ఈజీగా చేయొచ్చు. సో ఇది మనకు ఫస్ట్ ప్రాబ్లము. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. సో ఇది మనకు సెకండ్ ప్రాబ్లము. సో అభ్యాసం 12.1లో ఉన్నటువంటి సెకండ్ ప్రాబ్లం చూడండి ఏమడుగుతున్నాడో. ఒక చెట్టు గాలికి విరిగిన పైభాగం భూమికి 30 డిగ్రీల కోణం చేస్తూ భూమిపై పడింది. చెట్టు అడుగు భాగం నుండి కింద పడిన చెట్టు కొన మధ్య దూరం 6 మీటర్లు. చెట్టు విరగక ముందు ఆ చెట్టు ఎత్తు ఎంత? సో ఇది మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లము. సో దీనికి సంబంధించినటువంటి ఫిగర్ గీయాలి కరెక్ట్గా. సో ఇక్కడ చూడండి. సో మొదటగా విరగక ముందు చెట్టు
యొక్క ఎత్తు ఏసీ అనుకుందాం. సో ఇది విరగక ముందు చెట్టు యొక్క ఎత్తు ఏసీ. సో గాలికి ఏమైంది, చెట్టు బి దగ్గర విరిగింది. సో ఈ బీసీ అనే భాగము విరిగి అంటే పూర్తిగా కింద పడకుండా కొంత భాగం విరిగి అది కింది కొంగింది. ఆ కింది కొంగి ఇక్కడ భూమిని టచ్ చేసిందని అర్థం. సో ఇక్కడ విరిగి ఈ బీసీ అనేది నిటారుగా ఉన్నది ఏమైంది, ఈ భూమి మీదకి వంగింది. అంటే పూర్తిగా విరిగి పడలేదు, కొంత భాగం ఇక్కడ కొంత అంటు ఉన్నది ఇక్కడ. సో ఈ విధంగా వంగింది. అప్పుడు ఇది ఎక్కడైతే సి అనే భాగం భూమిని ఎక్కడైతే టచ్ అయిందో అప్పుడు చెట్టు యొక్క అడుగు భాగం నుండి ఈ రెండింటి మధ్య దూరం 6 మీటర్లు అంటున్నాడు. అయితే విరగక ముందు చెట్టు ఎత్తు ఎంత? సో ఇది కోణం 30 డిగ్రీలు అని ఇచ్చాడు. భూమితో చేసేటువంటి కోణం అన్నాడు ఈ చెట్టు, కాబట్టి ఇక్కడ 30 డిగ్రీల ఊర్ధ్వ కోణం తీసుకోవాలి మనం. సో విరగక ముందు చెట్టు యొక్క ఎత్తు ఏసీ అవుతుంది. చెట్టు విరగక ముందు దాని ఎత్తు ఏసీ. ఏసీ ఎలా వస్తుంది మనకు, ఏబీ ప్లస్ బీసీ చేస్తే వస్తుంది. సో ఇప్పుడు చెట్టు అడుగు భాగం నుండి, అడుగు భాగం అంటే పాయింట్ ఏ, కింద పడిన కోణ ఎక్కడ సి, ఈ రెండింటి మధ్య దూరం 6 సెంటీమీటర్స్ అన్నాడు. తర్వాత ఊర్ధ్వ కోణం యాంగిల్ బీసీఏ ఈక్వల్ టు 30 డిగ్రీస్ అన్నాడు. సో ఇప్పుడు మనము ఈ చెట్టు యొక్క ఎత్తు విరగక ముందు కనుక్కోవాలంటే ఏబీ ప్లస్ బీసీ కనుక్కోవాలి. సో ఏబీ ప్లస్ బీసీ అంటే ఈ రెండు సమానం అన్నట్టు. ఇది బీసీనే, ఇది బీసీనే. ఈ విరగక ముందు ఇలా ఉన్నది, విరిగిన తర్వాత ఇలా కిందికి పడింది. సో అప్పుడు ఈ రెండింటి మొత్తమే చెట్టు విరగక ముందు ఎత్తు అవుతుంది. సో అప్పుడు ఇక్కడ మనకు ఈ కోణానికి ఇది ఆసన్న భుజం అవుతుంది. సో మనం ఏం కనుక్కోవాలి, ఇది కనుక్కోవాలి, ఇది కనుక్కోవాలి. అంటే ఏబీ కనుక్కోవాలి, బీసీ కనుక్కోవాలి. సో ఈ కోణానికి ఏబీ అనేది ఏమవుతుంది, ఏబీ అనేది ఎదుటి భుజం అవుతుంది. సో ఎదుటి భుజం ఆసన్న భుజం ఈ రెండింటి నిష్పత్తిని ఒకసారి తీసుకోవాలి, అంటే tan ఒకసారి తీసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఈ రెండింటి నిష్పత్తిని, ఇదేమో ఆసన్న భుజము, ఇదేమో కర్ణం అవుతుంది. సో అప్పుడు ఈ రెండింటి నిష్పత్తి కాస్ ఒకసారి తీసుకుంటే ఈ రెండింటి మొత్తం కనుక్కోవచ్చు. సో ఇప్పుడు చూడండి త్రిభుజం ఏబీసీ నుండి, సో ఫస్ట్ నేను ఏబీ కనుక్కోవాలనుకుంటున్నా. సో ఏబీ కనుక్కోవాలంటే 30 డిగ్రీస్కి ఎదురుగా ఉన్నది ఏబీ కాబట్టి ఎదుటి భుజం అవుతుంది. ఏసీ మనకు తెలుసు కాబట్టి ఆసన్న భుజం అవుతుంది. సో ఎదుటి భుజం బై ఆసన్న భుజం అంటే tan ఉపయోగించాలి. సో ఇక్కడ tan 30 ఈక్వల్ టు tan 30 డిగ్రీస్ ఈక్వల్ టు ఎదుటి భుజం బై ఆసన్న భుజం అంటే ఏబీ బై ఏసీ అవుతుంది. ఏబీ బై ఏసీ. సో tan 30 విలువ మనకు తెలుసు, tan 30 ఈజ్ 1/√3. సో 1/√3 ఈక్వల్ టు ఏబీ మనం కనుక్కోవాలి. సో ఏబీ, ఏసీ 6 మీటర్స్ కాబట్టి 6 మీటర్స్ అని రాద్దాం. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏబీ ఈజ్ ఈక్వల్ టు 6/√3 అవుతుంది. 6/√3 మీటర్స్. సో ఇది ఈక్వేషన్ 1 అనుకుందాము. సో నెక్స్ట్ మనం బీసీ కూడా కనుక్కోవాలి. సో బీసీ కనుక్కోవాలంటే చూడండి 30 డిగ్రీస్కి ఇది ఆసన్న భుజం అవుతుంది. సో తర్వాత ఈ ఏసీ అనేది కర్ణం అవుతుంది. సో ఆసన్న భుజం కర్ణం ఈ రెండింటిని మనం cos 30 తీసుకుందాము. సో cos 30 ఈక్వల్ టు ఆసన్న భుజం బై కర్ణం. ఆసన్న భుజం ఏమో ఏసీ అవుతుంది. సో ఏసీ అంటే ఇక్కడ, సో ఒకసారి ఏసీ అని రాద్దాము. సో ఆసన్న భుజం ఏసీ, కర్ణం ఏమో బీసీ అవుతుంది. cos 30 వాల్యూ √3/2. సో √3/2 ఈక్వల్ టు ఏసీ వాల్యూ 6, బీసీ మనం కనుక్కోవాలి. సో ఇప్పుడు బీసీ ఈక్వల్ టు ఏమవుతుందంటే సో 12/√3 అవుతుంది. 12/√3 అవుతుంది. సో యాక్చువల్గా చెట్టు విరగక ముందు ఎత్తు ఎంత, ఏబీ ప్లస్ బీసీ ఈ రెండింటి మొత్తం కాబట్టి దేర్ ఫోర్ మనకు ఏసీ కావాలి. సో ఇక్కడ ఏబీ అంటేనేమో 6/√3, బీసీ అంటేనేమో 12/√3. సో ఇక్కడ 6 + 12/√3 అవుతుంది 18/√3. సో చూడండి యాక్చువల్గా మనకు చెట్టు విరగక ముందు దాని ఎత్తు ఏసీ అవుతుంది. ఏసీ ఈక్వల్ టు ఏంటి, ఏబీ ప్లస్ బీసీ. ఏబీ అంటేనేమో 6/√3, బీసీ అంటేనేమో 12/√3.
సో ఈ రెండింటిని యాడ్ చేస్తే 6 + 12/√3 అంటే 18/√3. సో హారంలో రూట్ టర్మ్ ఉంది కాబట్టి దాన్ని మనం రేషనలైజ్ చేద్దాము. సో ఈ విధంగా √3తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. అప్పుడు అది 18√3/√3 × √3 3 అవుతుంది. సో ఇక్కడ ఏం చేశాను, నేను రేషనలైజ్ చేశాను, అంటే అకరణీయం చేశాను. √3 ఉంది కాబట్టి √3తో మల్టిప్లై చేసి డివైడ్ చేశాను. అప్పుడు అది 18√3/√3 × √3 3 అవుతుంది. సో ఇక్కడ 3తో క్యాన్సిల్ చేస్తే 3 1s 3 6, సో 6√3 అవుతుంది. ఏంటిది ఏసీ. దేర్ఫోర్ చెట్టు విరగక ముందు దాని ఎత్తు 6√3 మీటర్స్ అన్నట్టు. దేర్ఫోర్ చెట్టు విరగక ముందు దాని ఎత్తు = 6√3 మీటర్సు. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది సెకండ్ ప్రాబ్లము. సో నెక్స్ట్ మనం థర్డ్ ప్రాబ్లం చేద్దాం. సో ఇది మనకు థర్డ్ ప్రాబ్లము. సో చూడండి ఏమడుగుతున్నాడో. ఒక పార్కులో పిల్లలు ఆడుకోవడానికి ఒక కాంట్రాక్టర్ ఒక జారుడు బల్లను ఏర్పాటు చేయాలనుకున్నారు. దానిని 2 మీటర్ల ఎత్తుతో భూమితో 30 డిగ్రీల కోణం చేసేటట్లు ఏర్పాటు చేయాలనుకుంటే ఆ జారుడు బల్ల పొడవు ఎంత ఉంటుంది? సో ఇది మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లము. సో దానికి సరిపడేటువంటి ఫిగర్ గీయాలి. సో జారుడు బల్ల ఎంత ఎత్తులో ఏర్పాటు చేయాలనుకున్నారంటే 2 మీటర్ల ఎత్తు కాబట్టి సో ఈ భూమి నుంచి ఆ జారుడు బల్ల ఉన్నటువంటి ఎత్తు ఏబి అవుతుంది. అది 2 మీటర్ల ఎత్తులో ఉండాలి అంటున్నాడు. సో ఈ జారుడు బల్ల ఏసీ అనేది జారుడు బల్ల పొడవు అవుతుంది. సో ఈ జారుడు బల్ల పొడవు అవుతుంది. ఇది భూమితో చేసేటువంటి కోణం 30 డిగ్రీలు అన్నాడు కాబట్టి యాంగిల్ ఏసీబీ = 30 డిగ్రీస్. జారుడు బల్ల పొడవు ఏసీ. సో చూడండి ఇక్కడ ఒకసారి ఏం రాశాను, జారుడు బల్ల ఉండవలసిన ఎత్తు ఇది ఏబి = 2 మీటర్సు. అది భూమితో చేయి కోణం. సో ఇది జారుడు బల్ల భూమితో చేసేటువంటి కోణము యాంగిల్ ఏసీబీ = 30 డిగ్రీసు. జారుడు బల్ల పొడవు ఏసీ. సో ఇప్పుడు త్రిభుజం ఏబీసీ అనేది ఒక లంబకోణ త్రిభుజము. సో ఈ లంబకోణ త్రిభుజంలో మనకు జారుడు బల్ల పొడవు అంటే ఏసీ కనుక్కోవాలి. సో ఏసీ కనుక్కోవాలి. ఇక్కడ 30 డిగ్రీస్ ఉంది. మనకు తెలిసినటువంటిది 30 డిగ్రీస్కి ఎదురుగా ఉన్నటువంటి భుజం అవుతుంది ఇది ఏబి అనేది. సో ఎదుటి భుజం తెలుసు, ఈ ఏసీ అనేది కర్ణం అవుతుంది. సో ఎదుటి భుజం తెలుసు, కర్ణం కనుక్కోవాలి అంటే ఎదుటి భుజం కర్ణం ఈ రెండింటిని తెలిపేటువంటి నిష్పత్తి సైన్. కాబట్టి sin 30 అప్లై చేద్దాం ఇక్కడ. సో sin 30 = సో ఎదుటి భుజం బై కర్ణము. ఎదుటి భుజం ఏబి అవుతుంది, కర్ణం ఏసీ అవుతుంది. AB/AC. సో sin 30 విలువ 1/2 అవుతుంది. 1/2 సో ఏబి 2 మీటర్స్ అని తెలుసు మనకు. మనం కనుక్కోవాల్సింది ఏసీ. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 × AC = 2 × 2. 2 × 2 అంటే 4. సో ఇప్పుడు జారుడు బల్ల పొడవు అంటే ఏసీనే కదా ఎంత 4 మీటర్స్ అన్నట్టు. దేర్ఫోర్ సో జారుడు బల్ల పొడవు ఎంత ఉండాలి 4 మీటర్స్. జారుడు బల్ల పొడవు 4 మీటర్స్. సో ఇది మనకు థర్డ్ ప్రాబ్లం. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఫోర్త్ ప్రాబ్లం నేర్చుకుందాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ హలో లెర్న్ మోర్ మ్యాథ్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం అభ్యాసం 12.1లో ఉన్నటువంటి ప్రాబ్లం సాల్వ్ చేద్దాము. సో ఇది మనకు ఫోర్త్ ప్రాబ్లం. ప్రీవియస్ వీడియోలో మనం 1 2 3 కంప్లీట్ చేసుకున్నాం. సో చూడండి ఏమడుగుతున్నాడో. ఉదయం 8 గంటలకు 15 మీటర్ల ఎత్తుగల స్తంభం యొక్క నీడ పొడవు 15√3 మీటర్స్. ఆ సమయంలో సూర్యకిరణాలు భూమితో ఎంత కోణం చేస్తున్నాయి అంటున్నాడు. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాబ్లంకి మనం ఫిగర్ గీసినట్లయితే సో ఏబి అనేది స్తంభం యొక్క ఎత్తు అనుకుందాము. సో దీని యొక్క ఎత్తు 15 మీటర్లు అన్నాడు. సో ఏబి అనేది స్తంభము. సో ఉదయం దాని యొక్క నీడ పడుతుంది. సో ఈ బీసీ అనేది స్తంభం యొక్క నీడ. స్తంభం యొక్క నీడ పొడవు 15√3 మీటర్స్ అన్నాడు. అయితే ఆ సమయంలో సూర్యకిరణాలు, సో ఇక్కడ సూర్యకిరణాలు ఈ విధంగా స్తంభం యొక్క ఈ విధంగా పడ్డాయి అనుకోండి సూర్యకిరణాలు అవి. ఈ సూర్యకిరణాలు ఇక్కడ భూమితో చేసేటువంటి కోణం ఎంత అంటున్నాడు.
సో ఆ కోణం మనం టీటా అనుకుందాం. సో ఒకసారి చూడండి సొల్యూషన్. స్తంభం ఎత్తు అది ఏబి పటంలో 15 మీటర్సు, నీడ పొడవు బీసీ 15√3 మీటర్సు, సూర్యకిరణాలు భూమితో వచ్చే ఈ కోణము యాంగిల్ ఏసీబీ ఈక్వల్ టు టీటా అనుకోనము. సో మనం కనుక్కోవాల్సింది ఏంటిది? కోణం విలువ కనుక్కోవాలి. సో మనకి ఇక్కడ ఏ భుజాలు తెలుసు? ఈ కోణానికి ఎదుటి భుజం తెలుసు, ఆసన్న భుజం తెలుసు. మళ్ళీ ఈ రెండు భుజాలను కలిపేటువంటి నిష్పత్తి ఏంటి? tan. సో tan టీటా ఈక్వల్ టు ఏమవుతుందో చూడండి. tan టీటా ఈక్వల్ టు ఎదుటి భుజం బై ఆసన్న భుజం అంటే ఇక్కడ ఏబి బై బీసీ అవుతుంది. సో tan టీటా అలానే రాద్దాము. ఏబి అంటే మనకు 15 మీటర్సు, బీసీ అంటేనేమో 15 × √3 మీటర్సు. సో 15 క్యాన్సిల్ అయితే మనకు tan టీటా ఈక్వల్ టు 1/√3 అని ఉంది. tan టీటా ఈక్వల్ టు 1/√3. సో మరి tan టీటా ఈక్వల్ టు 1/√3 అనేది ఎక్కడ ఉంటుంది అంటే 30 degrees దగ్గర ఉంటుంది. tan టీటా ఈక్వల్ టు 1/√3ని మనం tan 30 degrees అని చెప్పొచ్చు. 1/√3 అనేది tan 30 degrees అని చెప్పొచ్చు. సో ఇరువైపులా tan తొలగించినట్లయితే టీటా ఈక్వల్ టు 30 degrees అవుతుంది. దేర్ఫోర్ సూర్యకిరణాలు భూమితో చేసే కోణం ఎంత? 30 degrees అన్నట్లు. దేర్ఫోర్ సూర్యకిరణాలు భూమితో వచ్చే ఈ కోణం ఈక్వల్ టు 30 degrees. సో ఇది 4th ప్రాబ్లం. సో నెక్స్ట్ 5th ప్రాబ్లం చేద్దాం. ఇది మనకు 5th ప్రాబ్లం. చూడండి ఏమడుగుతున్నాడు. పవన్ 10 మీటర్ల ఎత్తుగల స్తంభాన్ని 3 బలమైన తాళ్ళ సహాయంతో నిలబెట్టాలనుకున్నాడు. ఒక్కొక్క త్రాడు స్తంభంతో 30 degrees కోణం చేయాల్సి ఉంటే ఎంత పొడవు తాడు తీసుకోవాలి? సో జనరల్గా మనం కరెంటు పోల్స్ నిలబెట్టేటప్పుడు 3 వైపులా 3 తాళ్ళతో జాగ్రత్తగా నిలబెడతారు. సో మీరు చూసే ఉంటారు. సో ఇక్కడ కూడా ఈ పోల్ను నిలబెట్టడానికి 3 తాళ్ళు ఉపయోగించారంటున్నాడు. కానీ ఇక్కడ మాత్రం మనం ఒక త్రాడు మాత్రమే ఉపయోగించినట్టు ఫిగర్ గీశాను చూడండి. సో ఇక్కడ ఏబి అనేది 10 మీటర్ల ఎత్తుగల స్తంభం అనుకుందాము. ఈ స్తంభాన్ని 3 వైపులా కూడా 3 రకాల తాళ్ళతో నిలబెట్టారు. సో ఈ స్తంభాన్ని 3 రకాల తాళ్ళతో నిలబెట్టారు. ఈ తాడుతో స్తంభం చేసేటువంటి కోణం 30 degrees ఉండాలంటే తాడు యొక్క పొడవు ఎంత ఉండాలి అంటున్నాడు. సో ఇక్కడ ఏబి అనేది స్తంభం యొక్క పొడవు అది 10 మీటర్లని ఇచ్చాడు. సో ఏసీ అనేది తాడు యొక్క పొడవు L మీటర్లు అనుకుందాము. సో ఇక్కడ ఈ త్రాడు స్తంభంతో చేసే కోణము యాంగిల్ బిఏసి ఈక్వల్ టు 30 degrees అనుకుందాం. సో అప్పుడు త్రిభుజం ఏబిసి నుండి మనం కనుక్కోవాల్సింది త్రాడు యొక్క పొడవు. ఏసీ అనేది ఇక్కడ త్రాడు అవుతుంది. దీని యొక్క పొడవును మనం స్మాల్ l మీటర్లు అని అనుకున్నట్లయితే సో ఇది ఈ కోణాన్ని ఇక్కడ ఇచ్చినటువంటిది భుజం ఇది. సో ఈ భుజం ఈ కోణానికి ఏమవుతుంది? ఆసన్న భుజం అవుతుంది. సో ఇదేమో కర్ణము. ఆసన్న భుజము కర్ణాన్ని మనం కాస్ నిష్పత్తితో సూచించినట్లయితే cos 30 ఈజ్ ఈక్వల్ టు త్రిభుజం ఏబిసి నుండి మనం cos 30 degrees రాసినట్లయితే ఆసన్న భుజం బై కర్ణం అవుతుంది. ఆసన్న భుజం ఏమో ఏబి అవుతుంది, కర్ణమేమో ఏసీ అవుతుంది. సో cos 30 degrees వాల్యూ √3/2 అవుతుంది. సో √3/2 ఈజ్ ఈక్వల్ టు ఏబి 10 అని తెలుసు, ఏసీ అంటే మనం స్మాల్ l మీటర్స్ అనుకుందాము. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే √3 × l ఈక్వల్ టు 10 × 2 అవుతుంది. సో మనకి l వాల్యూ కావాలి కాబట్టి l ఈక్వల్ టు 20/√3 అవుతుంది. సో ఇప్పుడు 10 × 2 20/√3 అవుతుంది. సో మనం దీన్ని రేషనలైజ్ చేసినట్లయితే అకరణీయం 20 × √3 20/√3 × √3/√3. సో ఇది మనకు 20 × √3/3 అవుతుంది. సో హారంలో కరణీయ సంఖ్య ఉన్నది, దాన్ని మనం అకరణీయం చేసినట్లయితే 20/√3. √3 యొక్క అకరణీయ కారణాంకం √3 అవుతుంది కాబట్టి √3 చేత గుణించాలి, భాగించాలి. సో ఇప్పుడు లవంలో 20 √3 అవుతుంది. హారంలో √3 × √3 √9 అవుతుంది. √9 యొక్క విలువ 3 అవుతుంది. సో ఇప్పుడు ఉండవలసిన తాడు యొక్క పొడవు ఎంత? 20 √3/3 మీటర్స్. దేర్ఫోర్
దేర్ఫోర్ ఉండవలసిన త్రాడు పొడవు ఈక్వల్ టు 20√3/3 మీటర్స్. సో ఇది మనకు 5th ప్రాబ్లం. సో నెక్స్ట్ 6th ప్రాబ్లం నేర్చుకుందాం. సో ఇది మనకు 6th ప్రాబ్లము. సో చూడండి ఏమడుగుతున్నాడో, విజయ్ భూమి నుండి 6 మీటర్ల ఎత్తుగల భవనం పై నుండి భూమిపై ఉన్న ఒక లక్ష్యాన్ని 60 డిగ్రీల నిమ్న కోణంలో బాణంతో ఛేదించాలనుకున్నాడు. విజయ్ నుండి లక్ష్యం ఎంత దూరంలో ఉంటుంది? సో చూడండి దీనికి సంబంధించినటువంటి మనం డయాగ్రామ్ కరెక్ట్గా గీయాలి. సో ఇక్కడ భవనం ABC అనేది భవనము, దీని యొక్క ఎత్తు 6 మీటర్లు. సో ఈ భవనం పైన C అనే బిందువు వద్ద విజయ్ ఉన్నాడు అనుకుందాము. సో ఇక్కడ నుండి విజయ్ ఈ భూమి పైన ఇక్కడ ఉన్నటువంటి ఒక లక్ష్యాన్ని 60 డిగ్రీల నిమ్న కోణంలో ఛేదించాలనుకున్నాడు. సో ఇక్కడ ఉన్నటువంటిది, సో ఇది నిమ్న కోణము ఈ భూమికి సమాంతరంగా గీసినటువంటి, ఎక్కడైతే విజయ్ ఉన్నాడో అక్కడ నుండి అతని కన్ను నుండి భూమికి సమాంతరంగా గీసినటువంటి రేఖ క్షితిజ సమాంతర రేఖ. సో ఇది ఇక్కడ 60 డిగ్రీల కోణం చేస్తుంది, నిమ్న కోణం చేస్తుంది అన్నాడు. అయితే ఇక్కడ నుండి ఈ లక్ష్యము విజయ్కి ఎంత దూరంలో ఉంది అంటున్నాడు. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నటువంటి కోణము ఇక్కడ ఉన్నటువంటి కోణం ఈ రెండింటి సమానం అవుతాయి. ఈ రెండు సమాంతర రేఖలు, ఇది తిర్యక్ రేఖ కాబట్టి ఈ రెండు కోణాలు ఏకాంతర కోణాలు అవుతాయి. సో ఈ రెండు సమాంతర రేఖలు అయినప్పుడు ఏకాంతర కోణాలు సమానం అవుతాయి కాబట్టి ఇది 60 డిగ్రీలు అయితే ఇది కూడా 60 డిగ్రీలు అవుతుంది. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది, ఇక్కడ మనకు ఒక లంబకోణ త్రిభుజం ఏర్పడింది. సో ఈ లంబకోణ త్రిభుజంలో భవనం యొక్క ఎత్తు BC 6 మీటర్స్ అన్నాడు. సో ఇక్కడ యాంగిల్ DCA ఈక్వల్ టు 60 కాబట్టి యాంగిల్ CAB ఈక్వల్ టు కూడా 60 అవుతుంది, ఏకాంతర కోణాల జత కాబట్టి. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఈ విజయ్ నుండి ఇక్కడ లక్ష్యం ఉంది కాబట్టి ఎంత దూరంలో ఉంది అంటున్నాడు. అంటే AC కనుక్కోవాలి మనం. సో AC అనేది ఇక్కడ త్రిభుజానికి కర్ణం అవుతుంది. సో ఇదేమో ఎదుటి భుజం, ఇది కర్ణం. సో ఈ రెండింటిని కలిపేటువంటి నిష్పత్తి సైన్. సో సైన్ 60 అప్లై చేయాలి మనం. సో ఒకసారి చూడండి ఏం రాశాను, భవనం యొక్క ఎత్తు BC ఈక్వల్ టు 6 మీటర్స్, విజయ్ నుండి లక్ష్యానికి గల దూరం ఈక్వల్ టు AC. విజయ్ ఏమో బిల్డింగ్ పైన ఉన్నాడు, లక్ష్యమేమో A అనే బిందువు దగ్గర ఉన్నట్లయితే ఈ రెండింటి మధ్య దూరం AC అవుతుంది. పటం నుండి యాంగిల్ DCA ఈక్వల్ 60 డిగ్రీస్, నిమ్న కోణం అన్నాడు కాబట్టి ఇక్కడ నిమ్న కోణం తీసుకోవాలి, ఇది 60 డిగ్రీస్ అవుతుంది. సో కానీ యాంగిల్ CAB ఈక్వల్ టు యాంగిల్ DCB. సో ఇదేమో యాంగిల్ CAB అంటే ఈ కోణం సమానం అవుతాయి, ఏకాంతర కోణాల జతలు కాబట్టి CAB ఈక్వల్ టు 60 డిగ్రీస్ అవుతుంది. సో ఇప్పుడు త్రిభుజం ABC నుండి మనం సైన్ 60 రాద్దాము. సైన్ 60 ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజం బై కర్ణము, ఎదుటి భుజం ఏమో BC, కర్ణమేమో AC. సో సైన్ 60 వాల్యూ మనకు √3/2 అని తెలుసు. సో BC విలువ 6 అని ఇచ్చాడు బై AC. సో మనం క్రాస్ మల్టిప్లికేషన్ అడ్డగుణకారం చేసినట్లయితే √3 ఇంటూ AC ఈక్వల్ టు 2 ఇంటూ 6 అవుతుంది. సో AC ఈక్వల్ టు 2 ఇంటూ 6 అంటే 12/√3 అవుతుంది. సో దీన్ని మనం హారంలో కరణీయ సంఖ్య ఉంది కాబట్టి దీన్ని మనం అకరణీయం చేసినట్లయితే √3 చేత గుణించాలి, భాగించాలి. సో ఇంటూ √3/√3. సో లవంలో మనకు 12√3 అవుతుంది. హారంలో √3 ఇంటూ √3 3 అవుతుంది. సో 3తో క్యాన్సిల్ చేస్తే మనకు 4√3 అవుతుంది. సో AC ఈక్వల్ టు 4√3. దేర్ఫోర్ విజయ్ నుండి లక్ష్యం ఎంత దూరంలో ఉంది అంటే 4√3 మీటర్ల దూరంలో ఉంది. దేర్ఫోర్ విజయ్ నుండి లక్ష్యానికి గల దూరం ఈక్వల్ టు 4√3 మీటర్స్. సో ఇది మనకు 6th ప్రాబ్లము. సో నెక్స్ట్ క్లాస్లో మనం 7th ప్రాబ్లం నేర్చుకుందాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ హలో లెర్న్ మోర్ మ్యాథ్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం అభ్యాసం 12.1లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాము. సో ఇది 7th ప్రాబ్లము. సో చూడండి ఏమడుగుతున్నాడో, 9 మీటర్ల ఎత్తుగల విద్యుత్ స్తంభంపై ఒక ఎలక్ట్రీషియన్ మరమ్మత్తు పని చేయాల్సి ఉంది. మరమ్మత్తు చేయడానికి ఆ స్తంభంపై నుండి 1.8 మీటర్ల తక్కువ ఎత్తుకు చేరాలి.
ఒక నిచ్చెనను భూమిపై 60 డిగ్రీల కోణంతో పెట్టాల్సి వస్తే ఎంత పొడవు గల నిచ్చెనను తీసుకోవాలి? నిచ్చెన అడుగు భాగం నుండి స్తంభం అడుగు భాగం దూరం ఎంత? సో ఇది మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లము. సో ఒక ఎలక్ట్రిక్ పోల్ విద్యుత్ స్తంభం యొక్క పొడవు 9 మీటర్లు అంటున్నాడు. సో కానీ ఆ 9 మీటర్ల పొడవు ఉన్నా కానీ దానికి పై భాగం నుండి ఒక 1.8 మీటర్ల ఎత్తు కిందికి వచ్చి అక్కడ పని చేయాల్సి ఉంది అంటున్నాడు. సో అయితే ఇక్కడ ఒక నిచ్చెనను 60 డిగ్రీల కోణంతో వేస్తే మనకు నిచ్చెన యొక్క పొడవు ఎంత అంటున్నాడు. సో దీన్నంతా మనం ఒక ఫిగర్ డయాగ్రామ్ కరెక్ట్గా గీయగలిగినట్లయితే చేస్తుంది. చూడండి, సో ఇక్కడ ఏసీ అనేది విద్యుత్ స్తంభము. సో ఈ విద్యుత్ స్తంభం యొక్క మొత్తం పొడవు ఇక్కడ నుండి ఇక్కడికి 9 మీటర్లు అంటున్నాడు. సో కానీ ఈ స్తంభం యొక్క పై భాగం నుండి 1.8 మీటర్లు కిందికి, అంటే ఇక్కడ బి అనే వద్ద మరమ్మతు చేయాలి, ఇక్కడ నిలబడి మరమ్మతు చేయాలి. సో అయితే మనం ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇది మొత్తం ఏసీ 9 మీటర్స్ కదా, అప్పుడు ఏబి ఈక్వల్ టు ఏమవుతుంది? 9 - 1.8 అంతే, ఇది 7.2 మీటర్స్ అవుతుంది. సో ఇక్కడ బీడీ అనేది మనం నిచ్చెన అనుకున్నట్లయితే ఈ నిచ్చెన భూమితో 60 డిగ్రీల కోణం చేస్తుంది అంటున్నాడు. సో ఇక్కడ ఈ బీడీ అనేది నిచ్చెన, ఇక్కడ భూమితో ఇది 60 డిగ్రీల కోణం చేసినట్లయితే ఉపయోగించినటువంటి నిచ్చెన యొక్క పొడవు ఎంత అంటున్నాడు. అంటే మనం బీడీ యొక్క పొడవు కనుక్కోవాలి. సో ఒకసారి జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, సో ఇక్కడ ఏడీబీ అనేది ఒక లంబకోణ త్రిభుజము. సో ఇది 60 డిగ్రీల కోణం ఇచ్చాడు. సో మనకు ఇక్కడ ఏబీ విలువ తెలుసు 7.2 మీటర్స్. మనం కనుక్కోవాల్సింది బీడీ. సో బీడీ అనేది కర్ణం అవుతుంది, 60 డిగ్రీలకు ఇది ఏబీ అనేది ఎదుటి భుజం అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండింటిని ఉపయోగించేటువంటి త్రికోణమితియ నిష్పత్తిని మనం ఇక్కడ తీసుకోవాలి. ఎదుటి భుజం కర్ణాన్ని ఈ రెండింటిని ఉపయోగించేటువంటి కలిపేటువంటి నిష్పత్తి సైన్ తీసుకోవాలి. మనం సైన్ 60 = AB/BD అవుతుంది. దాని నుంచి మనం BD విలువ కనుక్కోవాలి. సో ఇక్కడ BD అనేది నిచ్చెన పొడవు అనుకుందాం. సో BD = నిచ్చెన పొడవు. సో త్రిభుజం ఏబిడి నుండి నేను సైన్ 60 ఏమవుతుందో రాస్తున్నాను. సైన్ 60 డిగ్రీస్, సైన్ 60 = సో ఇక్కడ ఏమని రాయొచ్చు? ఎదుటి భుజం 60 డిగ్రీలకు ఎదురుగా ఉన్నటువంటి భుజం ఎంత? బీడీ బై కర్ణం, ఎదుటి భుజం బై కర్ణం, కాబట్టి ఇక్కడ మనకు AB/BD అవుతుంది, AB/BD. సో సైన్ 60 విలువ మనకు √3/2 అని తెలుసు. సో ఇక్కడ √3/2 = సో ఏబీ విలువ ఎంత? ఏబీ విలువ 7.2 మీటర్స్, కాబట్టి 7.2 మీటర్స్ అని రాద్దాము. బీడీ మనం కనుక్కోవాలి కాబట్టి బీడీని అలానే రాద్దాము, బీడీ. సో ఇక్కడ బీడీ ఈక్వల్ టు ఏమవుతుందో కనుక్కోవడానికి మనం అడ్డగుణకారం చేసినట్లయితే √3 × BD = 7.2 × 2 అవుతుంది, 7.2 × 2. సో ఇప్పుడు BD = ఏమవుతుందంటే 7.2 × 2 అంటే ఇది మనకు 14.4 అవుతుంది. 14.4 డివైడెడ్ బై √3 అవుతుంది. సో ఇక్కడ √3 మల్టిప్లై చేస్తుంది, రైట్ సైడ్ తీసుకొస్తే డివైడ్ అవుతుంది. సో హారంలో రూట్ టర్మ్ ఉన్నట్లయితే మనం అకర్ణీయం చేయాలి. సో దీన్ని నేను ఈ విధంగా రాస్తున్నా చూడండి, 14.4/√3. సో √3 యొక్క అకరణీయ కారణాంకం √3నే అవుతుంది కాబట్టి √3/√3. సో ఇక్కడ ఇది 14.4√3/√3 × √3 3 అవుతుంది మనకు. సో ఇప్పుడు దీన్ని 3తో క్యాన్సిల్ చేసినట్లయితే 3 1s, 3 4s are 12, మళ్ళీ 24, 3 8s are 24. ఇప్పుడు ఇది మనకు 4.8√3. సో దేర్ఫోర్ నిచ్చెన పొడవు ఎంత అన్నట్లు? 4.8√3 అన్నట్టు. సో ఇదేమో మనకు నిచ్చెన పొడవు. ఇంకోటి రెండోది కూడా ఉంది. సో నిచ్చెన అడుగు భాగం నుండి స్తంభం అడుగు భాగం దూరం ఎంత అంటున్నాడు, అంటే ఏడి విలువ కూడా కనుక్కోవాలి మనం. సో దేర్ఫోర్ ఇది నిచ్చెన పొడవు. సో నిచ్చెన పొడవు BD = 4.8√3 మీటర్స్. దేర్ఫోర్ ఈ విధంగా మనం చూడండి. సో దేర్ఫోర్ నిచ్చెన పొడవు 4.8√3 మీటర్స్. సో ఎంత పొడవు గల నిచ్చెనను తీసుకోవాలి అంటే 4.8√3 మీటర్ల పొడవు గల నిచ్చెనను తీసుకోవాలి. ఇది మొదటిది. ఇంకోటి రెండవది కూడా ఉంది. నిచ్చెన అడుగు భాగం నుండి స్తంభం అడుగు భాగం దూరం ఎంత? సో ఇదేమో నిచ్చెన అడుగు భాగము,
ఇదేమో స్తంభం అడుగు భాగము. ఈ రెండింటి మధ్య దూరం అంటే ఏడి విలువ కనుక్కోమంటున్నాడు. సో చూడండి ఏడి విలువ కనుక్కుందాం. సో ఇప్పుడు మన నిచ్చెన అడుగు భాగం నుండి స్తంభం అడుగు భాగం దూరం ఎంత అంటున్నాడు. సో ఇదేమో నిచ్చెన అడుగు భాగం డి, స్తంభం అడుగు భాగం ఏ, ఈ రెండింటి మధ్య దూరం ఏడి అవుతుంది. సో ఇప్పుడు మనం ఏడి విలువ కనుక్కోవాలి. సో దానికోసం మనం ఈ 60 degreesకి ఇది ఈ ఏబి అనేది ఎదుటి భుజం అవుతుంది, ఏడి అనేది ఆసన్న భుజం అవుతుంది. సో ఇప్పుడు మనం tan తీసుకున్నట్లయితే కనుక్కోవచ్చు, లేదా కాస్ తీసుకున్నా కనుక్కోవచ్చు, మన ఇష్టం. సో నేను tan తీసుకుంటున్నా. త్రిభుజం ఏబిడి నుండి tan 60 ఈక్వల్ టు ఏమవుతుందో చూడండి. tan 60 సో ఎదుటి భుజం బై ఆసన్న భుజం. ఎదుటి భుజం ఏమో ఇక్కడ ఏబి, ఆసన్న భుజం ఏడి. సో tan 60 విలువ మనకు √3 అని తెలుసు. √3 ఈజ్ ఈక్వల్ టు ఏబి విలువ 7.2 డివైడెడ్ బై ఏడి. అలానే రాద్దాం, మనం కనుక్కోవాలి. సో ఇప్పుడు ఏడి ఈక్వల్ టు ఏమవుతుందంటే 7.2 డివైడెడ్ బై √3 అవుతుంది. ఓకే. సో మళ్ళీ ఇక్కడ హారంలో కరణీయ సంఖ్య ఉంది, దీన్ని అకరణీయం చేయాలి మనం. సో 7.2 డివైడెడ్ బై √3ని అకరణీయ కారణాంకం ఇక్కడ √3నే అవుతుంది. సో ఏడి ఈజ్ ఈక్వల్ టు 7.2 √3 డివైడెడ్ బై √3 ఇంటూ √3 3 అవుతుంది. సో మళ్ళీ మనం ఇక్కడ 3తో క్యాన్సిల్ చేయొచ్చు. సో 3 1s are 3, 3 2s are 6, 12, 3 4s are 12. సో ఇక్కడ 2.4 √3 ఇది ఏడి. అంటే ఏడి ఏంటి మనకు? నిచ్చెన అడుగు భాగం నుండి స్తంభం అడుగు భాగం దూరము ఈక్వల్ టు ఎంత అన్నట్లు 2.4 √3 meters. సో దేర్ఫోర్ నిచ్చెన అడుగు భాగం నుండి స్తంభం అడుగు భాగం దూరం ఈక్వల్ టు 2.4 √3 meters. సో ఇది రెండవది. సో ఈ విధంగా మనం ఏమి ఇచ్చాడు, ఏం కనుక్కోవాలని ఈజీగా పటం నుండి అర్థం చేసుకోవచ్చు, పటం గీస్తే. సో ఇది మనకు 7th ప్రాబ్లం. నెక్స్ట్ మన 8th ప్రాబ్లం చేద్దాం. సో ఇది మనకు 8th ప్రాబ్లము. సో చూడండి ఏమడుగుతున్నాడో. ఒక నావ నదిని దాటాల్సి ఉంది. నదీ ప్రవాహం కారణంగా ఆ నదీ తీరంతో 60 degrees కోణం చేస్తున్న ఆ నావ 600 మీటర్లు ప్రయాణించి అవతలి తీరాన్ని చేరింది. ఆ నది వెడల్పు ఎంత? సో ఇది మనకు అభ్యాసం 12.1లో ఉన్నటువంటి 8th ప్రాబ్లము. సో ఇది మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లము. ఈ ప్రాబ్లాన్ని జాగ్రత్తగా చదివి దానికి సరిపడేటువంటి డయాగ్రామ్ గీయాలి. సో ఒక్కసారి చూడండి, ఇక్కడ నేను డయాగ్రామ్ గీశాను. సో ఒక నావ నదిని దాటాల్సి ఉంది అంటున్నాడు. నది ప్రవాహం కారణంగా దాని యొక్క కొంచెం స్ట్రేట్గా రావాల్సింది ఈ విధంగా వెళ్ళింది. ఒకసారి చూడండి, ఇక్కడ ఏబి అనేది నది యొక్క వెడల్పు అనుకుందాము. సో ఈ విధంగా నది ఈ విధంగా ఇటు నుంచి ఇటు ప్రవాహం చేస్తుంది అనుకుందాము. సో పడవ ఇటు నుంచి యాక్చువల్గా స్ట్రేట్గా వస్తే ఇక్కడ నుండి ఇక్కడికి ఈ నది తీరాన్ని చేరాలి. కానీ ప్రవాహం ఉండడం వల్ల కొంచెం అది ఇటు ఈ విధంగా స్ట్రేట్గా రాకుండా 600 మీటర్ల దూరం ప్రయాణించి ఇక్కడికి రావాల్సింది ఇక్కడికి చేరింది. ఎందుకు? నది ప్రవాహం వల్ల స్ట్రేట్గా రాకుండా కొంచెం ఈ విధంగా పక్కకు వెళ్ళింది నావ. సో ఇప్పుడు ఈ నావ దీంతో ప్రవాహంతో 60 degrees కోణం చేస్తుంది అన్నాడు. సో ఇది ఇక్కడ 60 degrees అయితే నది వెడల్పు ఎంత అంటున్నాడు. సో ఇక్కడ ఏబి అనేది నది యొక్క వెడల్పు అనుకుందాము. సో ఇదేమో నది యొక్క తీరము. సో ఇక్కడ నుండి ఇక్కడికి ఇదంతా కూడా నదీ తీరము. సో నావ ఇక్కడ నుండి ఇటు ఇక్కడ నుండి ఇక్కడికి ప్రయాణం చేయాల్సిన బదులు అది నది యొక్క ప్రవాహానికి నెట్టివేయడం వల్ల అది ఈ నుంచి ఈ తీరాన్ని ఇక్కడికి చేరింది. సో అంటే నావ ప్రయాణించిన దూరం 600 మీటర్లు అన్నాడు. సో ప్రవాహంతో చేసేటువంటి కోణము సో ఇక్కడ 60 degrees ఇచ్చాడు. అయితే నది యొక్క వెడల్పు కనుక్కోమంటున్నాడు. సో ఇది మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లంకి సరిపడేటువంటి ఫిగరు. సో ఇది మళ్ళీ ఒక లంబకోణ త్రిభుజము. సో ఈ లంబకోణ త్రిభుజంలో ఇక్కడ 60 degrees ఉంది. ఈ 60 degrees ఎదురుగా ఉన్నటువంటి దీన్ని ఎదుటి భుజం అంటాము. సో ఇక్కడ ఏబి అనేది ఆసన్న భుజం అవుతుంది, ఏసి అనేది కర్ణం అవుతుంది. సో ఇక్కడ మనకు కర్ణం విలువ తెలుసు 600 మీటర్లు ఏసి. ఇది పడవ ప్రయాణించినటువంటి దూరము.
అది ఏసీ ఈక్వల్ టు 600 మీటర్స్. ఏబి అనేది మనం కనుక్కోవాలి నది వెడల్పు. సో ఇప్పుడు 60 డిగ్రీస్ దృష్ట్యా సో ఈ 60 డిగ్రీల కోణానికి ఈ ఏబి అనేది ఆసన్న భుజం అవుతుంది, ఏసీ అనేది కర్ణం అవుతుంది. సో ఇప్పుడు ఈ ఆసన్న భుజము కర్ణము ఈ రెండింటి యొక్క నిష్పత్తిని ఏ త్రికోణమితీయ నిష్పత్తి తెలియజేస్తుందో చూడాలి. ఇక్కడ ఏ త్రికోణమితీయ నిష్పత్తి ఉపయోగించాలి, మనము కాస్ ఉపయోగించాలి. కాస్ థీటా ఈక్వల్ టు ఏమని చెప్తాము, మనం ఆసన్న భుజం బై కర్ణము అంటాము. సో ఇక్కడ మనం కాస్ 60 ఉపయోగించినట్లయితే మనకి ఏబి విలువ వస్తుంది. సో ఒక్కసారి చూడండి, అదే ఇక్కడ రాశాను నేను సొల్యూషన్. ఏబి ఈక్వల్ టు నది వెడల్పు. సో ఏబి అనేది నది యొక్క వెడల్పు. ఏసీ ఈక్వల్ టు నావ ప్రయాణించిన దూరము, ఇది 600 మీటర్సు. మరియు యాంగిల్ బిఏసి ఈక్వల్ టు 60 డిగ్రీస్. సో ఇప్పుడు మనం త్రిభుజం ఏబిసి అనే లంబకోణ త్రిభుజం నుండి కాస్ 60 రాస్తున్నా చూడండి. కాస్ 60 ఈక్వల్ టు ఏమవుతుందో, కాస్ 60 డిగ్రీస్ ఈక్వల్ టు ఆసన్న భుజము బై కర్ణము. 60 డిగ్రీల కోణానికి ఆసన్న భుజము ఏబి అవుతుంది, కర్ణమేమో ఏసీ అవుతుంది. సో ఇక్కడ మనం ఏబి బై ఏసీ అని రాయొచ్చు, ఏబి బై ఏసీ. సో పట్టిక నుండి మనకు కాస్ 60 డిగ్రీస్ యొక్క విలువ 1/2 అని తెలుసు. సో 1/2 ఈక్వల్ టు ఏబి మనం కనుక్కోవాలి నది యొక్క వెడల్పు, ఏబి అలానే రాద్దాము. ఏసీ అనేది నావ ప్రయాణించిన దూరము, అది 600 మీటర్స్ అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ నేను 600 మీటర్స్ అని రాస్తున్నా. సో మన క్రాస్ మల్టిప్లికేషన్ అడ్డగుణకారం చేసినట్లయితే సో 2 ఇంటూ ఏబి ముందు రాస్తున్నా. 2 ఇంటూ ఏబి ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 600, అది 600 అవుతుంది. సో చూడండి అడ్డగుణకారం 2 ఇంటూ ఏబి ఈక్వల్ టు 1 ఇంటూ 600 అంటే 600. సో మనకి ఏబి విలువ కావాలి కాబట్టి ఈ 2ను నేను రైట్ సైడ్ తీసుకెళ్ళినట్లయితే ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, రైట్ సైడ్ తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది. ఏబి ఈక్వల్ టు 600/2 అవుతుంది. 2తో క్యాన్సిల్ చేయొచ్చు మనం. 2 1s 2 300s. ఏబి ఈక్వల్ టు 300. సో ఇది మనకు కావాల్సినటువంటిది ఏబి. ఏబి అనేది ఏంటిది, నది యొక్క వెడల్పు 300 మీటర్స్. దేర్ఫోర్ నది వెడల్పు ఎంత, 300 మీటర్స్. దేర్ఫోర్ నది వెడల్పు ఈక్వల్ టు 300 మీటర్స్. యాక్చువల్గా అయితే నావ ప్రవాహం లేకున్నట్లయితే 300 మీటర్స్ ప్రయాణం చేస్తే సరిపోయేది. కానీ నది ప్రవాహం ఉండడం వల్ల ఆ నావ ఈ విధంగా స్ట్రేట్గా ప్రయాణం చేయకుండా 60 డిగ్రీల కోణంతో ప్రయాణం చేయడం వల్ల 600 మీటర్ల దూరం ప్రయాణం చేయవలసి వచ్చింది. సో ఇది మనకు 8th ప్రాబ్లం, చాలా ఈజీ ప్రాబ్లం. సో నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే ప్రాబ్లంలో ఈ 12th చాప్టర్ మొత్తం కూడాను ప్రాబ్లమ్స్ జాగ్రత్తగా చదివి కరెక్ట్ డయాగ్రామ్ గీయగలిగితే మీకు సొల్యూషన్ వచ్చినట్లే. సో డయాగ్రామ్ గీయగలగడం చాలా ఇంపార్టెంట్. సో మనకి ఎగ్జామ్లో కూడా 2 మార్క్స్ ప్రాబ్లం అడుగుతాడు, ఓన్లీ డయాగ్రామ్ గీయమని. సో ఇలాంటి ఒక ప్రాబ్లం ఇచ్చి దీనికి సరిపడు పటాన్ని గీయండి అంటాడు. 2 మార్క్స్ పటం గీసి అందులో ఏదేంటో ఈ 3 విషయాలు రాసినట్లయితే మీకు 2 మార్క్స్ వచ్చేస్తాయి. సో చాలా ఈజీ, ఇది ప్రాక్టీస్ అవసరం చాలా. మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు అంతగా అవగాహన అవుతుంది. సో ఇది మనకి 8th ప్రాబ్లము. నెక్స్ట్ 9th ప్రాబ్లం చేద్దాం. సో ఇది మనకు 9th ప్రాబ్లము. సో చూడండి ఏమడుగుతున్నాడు, 1.8 మీటర్స్ ఎత్తు ఉన్న ఒక పరిశీలకుడు ఒక తాటి చెట్టు నుండి 13.2 మీటర్ల దూరంలో ఉన్నాడు. ఆ చెట్టుపై పరిశీలకుడి కంటి నుండి 45 డిగ్రీల ఊర్ధ్వకోణం చేస్తుంది. ఆ చెట్టు ఎత్తు ఎంత? సో ఇది మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లము. సో ఇక్కడ ఒక 1.8 మీటర్ల ఎత్తున్నటువంటి ఒక పరిశీలకుడు సో ఒక తాటి చెట్టును అతని కంటి నుండి తాటి చెట్టు యొక్క పై భాగాన్ని 45 డిగ్రీల ఊర్ధ్వకోణంతో పరిశీలించాడు. తాటి చెట్టుకు పరిశీలకునికి మధ్య గల దూరము 13.2 మీటర్స్ అయిన తాటి చెట్టు యొక్క ఎత్తు ఎంత అంటున్నాడు. సో ఇది మన ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లంకి సరిపడినటువంటి డయాగ్రామ్ గీయాలి ఫస్ట్ మనం. సో ఇక్కడ మనం ఈ చాప్టర్ స్టార్ట్ చేసుకునే ముందు కొన్ని పాయింట్లు నేర్చుకున్నాము. కొన్ని సందర్భాలలో పరిశీలకుని ఎత్తు ఇస్తాడు, అలాంటి సందర్భంలో మనం ఆ పరిశీలకుని ఎత్తును డయాగ్రామ్లో చూపించాలి.
కొన్ని సందర్భాలలో పరిశీలకుడు 45 డిగ్రీల కోణంతో పరిశీలించాడు అని మాత్రమే అంటాడు, అతని ఎత్తు ఇవ్వడు. అలాంటి సందర్భాల్లో మనం దాన్ని నెగ్లెక్ట్ చేయాలి. సో ఇక్కడ ఇచ్చాడు కాబట్టి మనం డయాగ్రామ్లో కంపల్సరీ చూపించాలి, పరిశీలకుని యొక్క ఎత్తు డయాగ్రామ్లో చూపించాలి. సో ఆ ప్రాబ్లంకి సంబంధించినటువంటి డయాగ్రామ్ చూడండి ఒకసారి. సో ఏసీ అనేది తాటి చెట్టు యొక్క ఎత్తు అనుకుందాము. సో ఇక్కడ ఈ తాటి చెట్టు యొక్క ఎత్తు ఏసీ, తాటి చెట్టు నుండి పరిశీలకుడు ఈ అనే బిందువు వద్ద ఉన్నాడు అనుకుందాము. ఇప్పుడు ఈ తాటి చెట్టు నుండి పరిశీలకుడు 13.2 మీటర్ల దూరంలో ఉన్నాడు అన్నాడు. అంటే ఈ రెండింటి మధ్య దూరం 13.2. పాయింట్ ఈ వద్ద పరిశీలకుడు ఉన్నాడు. పరిశీలకుడు ఎత్తు ఇచ్చాడు. డిఈ అనేది పరిశీలకుని యొక్క ఎత్తు 1.8 మీటర్సు. పరిశీలకుని కన్ను పాయింట్ డి వద్ద ఉంది అనుకున్నట్లయితే ఈ తాటి చెట్టు యొక్క పై భాగము అంటే సి అనే బిందువును పరిశీలకుడు 45 డిగ్రీల ఊర్ధ్వకోణంతో పరిశీలిస్తున్నాడు. అయినా తాటి చెట్టు యొక్క ఎత్తు ఎంత అంటున్నాడు. సో ఇది మనకిచ్చినటువంటి ప్రాబ్లంకి సరిపడేటువంటి డయాగ్రామ్. సో ఇక్కడ డిఈ ఈక్వల్ టు 1.8 మీటర్స్, ఇది పరిశీలకుని ఎత్తు. అప్పుడు ఏబి కూడా 1.8 మీటర్స్ అవుతుంది. ఏఈ అనేది పరిశీలకునికి తాటి చెట్టుకు మధ్య గల దూరము 13.2 మీటర్సు. అప్పుడు ఏబి ఈక్వల్ టు కూడా 13.2 మీటర్స్ అవుతుంది. మనం ఏసీ విలువ కనుక్కోవాలి. ఈ పటం నుండి ఏసీ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏబి ప్లస్ బీసీ అవుతుంది. సో ఏబి విలువ మనకు తెలుసు, బీసీ విలువ కనుక్కొని ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏసీ విలువ వస్తుంది. సో ఇక్కడ యాంగిల్ బీడీసీ ఈక్వల్ టు 45 డిగ్రీసు. సో ఇప్పుడు మనం బీసీ విలువ కనుక్కోవాలి. ఈ బీడీసీ అనేది ఒక లంబకోణ త్రిభుజం అవుతుంది. ఈ 45 డిగ్రీల కోణానికి బీడీ అనేది ఆసన్న భుజం అవుతుంది. అది మనకు తెలుసు 13.2 మీటర్సు. 45 డిగ్రీల కోణానికి బీసీ అనేది ఎదుటి భుజం అవుతుంది. అది మనం కనుక్కోవాలి. సో ఇప్పుడు ఎదుటి భుజము ఆసన్న భుజము ఈ రెండింటిని కలిపేటువంటి త్రికోణమితీయ నిష్పత్తి తీసుకోవాలి. ఆ రెండింటిని కలిపేటువంటిది tan. సో tan 45 ఈక్వల్ టు ఏమవుతుందో రాద్దాము. త్రిభుజం బీడీసీ నుండి సో ఒక్కసారి చూడండి నేను ఏం రాశాను ఇక్కడ. ఏసీ ఈక్వల్ టు తాటి చెట్టు ఎత్తు, అది ఏబి ప్లస్ బీసీ అవుతుంది. డిఈ ఈక్వల్ టు పరిశీలకుని ఎత్తు, అది 1.8 మీటర్స్. ఏఈ ఈక్వల్ టు పరిశీలకునికి మరియు తాటి చెట్టుకు మధ్య ఉన్నటువంటి దూరము 13.2 మీటర్స్ మరియు యాంగిల్ బీడీసీ ఈక్వల్ టు 45 డిగ్రీస్. సో ఇక్కడ బీడీసీ అనేది ఒక లంబకోణ త్రిభుజము. సో త్రిభుజం బీడీసీ నుండి మనం tan 45 డిగ్రీస్ ఏమవుతుందో రాద్దాము. tan 45 డిగ్రీస్ ఈక్వల్ టు సో tan θ ఈక్వల్ టు ఎదుటి భుజము బై ఆసన్న భుజము. సో 45 డిగ్రీల కోణానికి ఎదుటి భుజము బీసీ, ఆసన్న భుజము బీడీ. కాబట్టి బీసీ బై బీడీ అవుతుంది, బీసీ బై బీడీ. సో పట్టిక నుండి మనకు tan 45 డిగ్రీస్ యొక్క విలువ 1 అని తెలుసు. బీసీ మనం కనుక్కోవాలి. బీడీ విలువ 13.2 అని రాస్తున్నా. సో బీసీ ఈక్వల్ అప్పుడు 1 × 13.2 అంటే 13.2 మీటర్స్ అవుతుంది. సో బీసీ వచ్చేసింది మనకు. యాక్చువల్గా తాటి చెట్టు యొక్క ఎత్తు ఏసీ కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేయాలి. సో ఏసీ కావాలి కాబట్టి దేర్ఫోర్ ఏసీ ఈక్వల్ టు ఏబి ప్లస్ బీసీ అవుతుంది. ఏసీ ఈక్వల్ టు ఏబి ప్లస్ బీసీ అవుతుంది. ఏబి అంటే మనకు 1.8 మీటర్స్ అని ఉంది. సో బీసీ మనం కనుక్కున్నాము, అది 13.2 మీటర్స్ అని వచ్చింది. సో ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే 1.8 ప్లస్ 13.2 15.0 అంటే 15 మీటర్స్. సో ఏసీ ఈక్వల్ టు 15 మీటర్స్ అని వచ్చింది. సో ఏసీఏ మనకు కావాల్సినటువంటి తాటి చెట్టు యొక్క ఎత్తు. దేర్ఫోర్ తాటి చెట్టు యొక్క ఎత్తు ఈక్వల్ టు సో దేర్ఫోర్ తాటి చెట్టు ఎత్తు ఈక్వల్ టు 15 మీటర్స్. ఇది మనం కనుక్కోవాల్సింది. సో మళ్ళీ చెప్తున్నా, ఒక్కసారి ఈ చాప్టర్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే ప్రాబ్లమ్ని జాగ్రత్తగా చదివి సరి అయిన డయాగ్రామ్ గీయడం ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మనం 10th ప్రాబ్లం చేద్దాం. సో ఇది మనకు 10th ప్రాబ్లం, అభ్యాసం 12.1లో ఉన్నటువంటిది. సో ఒకసారి చూడండి ఏమడుగుతున్నాడో. ప్రక్కనున్న పటంలో
ఏసీ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్, ఇక్కడ నుండి ఇదంతా కూడా 6 సెంటీమీటర్స్ అంటున్నాడు. ఏబి ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్, ఇది 5 సెంటీమీటర్స్. మరి యాంగిల్ బిఏసి ఈక్వల్ టు 30 డిగ్రీస్, బిఏసి ఈక్వల్ టు 30 డిగ్రీస్ అయిన త్రిభుజ వైశాల్యాన్ని కనుక్కోండి. ఈ ఏబిసి త్రిభుజం యొక్క వైశాల్యం కనుక్కోమంటున్నాడు. సో దానికోసం ఏం చేయాలో చూడండి. త్రిభుజం ఏబిసిలో బిందువు బి నుండి భుజము ఏసీ పైకి బీడి అనే ఒక లంబమును గీసి తిని. సో మనం త్రిభుజ వైశాల్యం కనుక్కోవడానికి సూత్రం ఏంటి? హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్, అంటే హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. సో ఇక్కడ మనకు త్రిభుజం యొక్క ఎత్తు తెలియాలంటే బి నుండి ఇక్కడ లంబం గీయాలి కంపల్సరీ. కాబట్టి నేను బీడి అనే ఒక లంబాన్ని గీశాను. సో అప్పుడు త్రిభుజం ఏబిడి అనేది ఒక లంబకోణ త్రిభుజం అయ్యింది. సో ఈ లంబకోణ త్రిభుజం నుండి మనం బీడి కనుక్కోవాలి. సో సూత్రం ఏంటి? త్రిభుజ వైశాల్యానికి హాఫ్ ఇంటూ బి భూమి ఇంటూ ఎత్తు. భూమి అంటే ఏసీ అవుతుంది, ఎత్తు బీడి అవుతుంది. సో ఇప్పుడు మనం బీడి విలువ కనుక్కోవాలి. సో ఏబిడి అనే లంబకోణ త్రిభుజం నుండి మనం బీడి విలువ కనుక్కోవాలి. సో ఇక్కడ యాంగిల్ బిఏసి 30 డిగ్రీస్ అన్నాడు కాబట్టి సో ఇక్కడ ఈ 30 డిగ్రీస్కి ఎదురుగా ఉన్నది ఇది బీడి అనేది ఎదుటి భుజం అవుతుంది. కర్ణం తెలుసు, ఏబి అనేది కర్ణం అవుతుంది, అది 5 సెంటీమీటర్స్. సో ఎదుటి భుజాన్ని కర్ణాన్ని ఈ రెండింటి యొక్క నిష్పత్తిని తెలిపేటువంటి త్రికోణమితీయ నిష్పత్తి ఏంటి? మనకి ఇక్కడ సైన్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? సైన్. సైన్ 30 ఈక్వల్ టు ఏమవుతుందో చూడండి. సో ఎదుటి భుజం బై కర్ణం, ఎదుటి భుజం బీడి, కర్ణం ఏబి. సో బీడి బై ఏబి అవుతుంది. సో సైన్ 30 విలువ మనకు 1/2 అని తెలుసు, 1/2. సో బీడి విలువ మనం కనుక్కోవాలి. ఏబి విలువ మనకి ఎంత? 5 అని తెలుసు. ఏబి ఈక్వల్ టు 5. సో మనం అడ్డగుణకారం చేసినట్లయితే 2 ఇంటూ బీడి ఈక్వల్ టు 5 అవుతుంది. 2 ఇంటూ బీడి ఈక్వల్ టు 5. దేర్ఫోర్ బీడి ఈజ్ ఈక్వల్ టు 5/2 సెంటీమీటర్స్ బీడి. సో ఇప్పుడు మనకు భూమి అంటే ఏసీ 6 సెంటీమీటర్స్ అని తెలుసు, ఎత్తు అంటే బీడి 5/2 సెంటీమీటర్స్ అని తెలుసు. ఇప్పుడు మనం త్రిభుజ వైశాల్యం కనుక్కోవచ్చు. దేర్ఫోర్ త్రిభుజ ఏబిసి వైశాల్యం, దేర్ఫోర్ త్రిభుజం ఏబిసి వైశాల్యం ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్. సో ఇక్కడ హాఫ్ ఇంటూ బి అంటే బేస్, భూమి ఎంత? ఏసీ అవుతుంది. ఇక్కడ హెచ్ హైట్, ఎత్తు ఎంత? బీడి అవుతుంది. సో వీటి విలువలు ప్రతిక్షేపించినట్లయితే హాఫ్ ఇంటూ భూమి ఏసీ విలువ 6 సెంటీమీటర్సు, బీడి అంటే ఎత్తు 5/2. సో ఇక్కడ మనకు సో 6 ఇంటూ 5 30 డివైడెడ్ బై 2 ఇంటూ 2 4. సో ఇది 15/2, 2తో క్యాన్సిల్ చేసినట్లయితే లేదా 7.5 చదరపు సెంటీమీటర్లు. సో ఇది మనకు త్రిభుజం ఏబిసి యొక్క వైశాల్యము 7.5 చదరపు సెంటీమీటర్లు. సో ఇది 10th ప్రాబ్లమ్. సో దీంతో మనకు అభ్యాసం 12.1లో ఉన్నటువంటి మొత్తం ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకున్నాము. సో మళ్ళీ మీకు చెప్పేది ఒకటే విషయము, మీరు ప్రాబ్లమ్ని జాగ్రత్తగా చదవాలి. 1కి 2 సార్లు ఆ ప్రాబ్లంకు సరిపడేటువంటి ఫిగర్ గీయాలి. గీసిన తర్వాత ఆ ఫిగర్లో ఏం తెలుసు, ఏ త్రికోణమితీయ నిష్పత్తి ఉపయోగించాలి అని ఆలోచిస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. సో ఇంతటితో మొత్తం అభ్యాసం కూడా కంప్లీట్ చేసుకున్నాము. మన నెక్స్ట్ క్లాస్లో 12.2 అభ్యాసంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.